పైన కోవాలంటే ఎట్లా ऊपर कैसे जाना इधर से। और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस There is no way. పోయా మోసం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ పార్ట్ 2. సో ఇప్పుడైతే మనం మెదక్ జిల్లాకైతే వెళ్తున్నాం పోచారం నుండి. అవునా నిజమా? ఇక్కడ నుండి మనకు ఒక 18 కిలోమీటర్స్ అయితే వస్తుంది. 15 to 18 మధ్యలో వస్తుంది, పర్ఫెక్ట్గా చెప్పలేము. నేనైతే మ్యాప్స్ అయితే ఏం చూడలేదు, డైరెక్ట్ వెళ్ళిపోతున్నా. మెదక్కి వెళ్ళి మెదక్లో లంచ్ చేసి అక్కడ నుండి అయితే కిల్లా దగ్గరికి అయితే వెళ్దాం. సో రోడ్కి అయితే ఎక్కేసినాం. గ్లవ్ అయితే వేసుకోలేదు, ఇక్కడనే కదా దగ్గరనే అని. మెదక్ అయితే రీచ్ అయినాం. 12:55 మా అంటే ఒక 12 minutes ఏమో వచ్చినట్టుంది. ఇదే మనం వచ్చింది హోటల్ పేరు చంద్రభవన్. ఇదే 2000 years later. లంచ్ అయితే కంప్లీట్ చేసుకుని అయితే బయటకు అయితే వచ్చేసిన. నాకైతే అది ఫోటో కోవడానికి రోడ్ తెలియదు కాబట్టి లొకేషన్ అయితే మ్యాప్ పెట్టుకున్నాం. 2 kilometers ఉంది ఇక్కడ నుండి అయితే ప్రజెంట్. నేను తిన్న దగ్గర నుండి కొంచెం ముందుకు వచ్చి రైడ్ తీసుకుంటే ఈ రోడ్ అయితే వచ్చేసింది. ఇక్కడ నుండి 7 minutes 1.8 kilometers చూపిస్తుంది ప్రజెంట్ అయితే. నేను కూడా కనిపిస్తుంది అదే అనుకుంటా మేబీ తప్పకుండా చూద్దాం. ఇంకా పోయి ఈ గూగుల్తో నేను నమ్ముకుంటే ఇదే ఉంటుంది బోర్స్ అంతా. సందులు 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 దిక్కుతాయి. ఈ గూగుల్ మ్యాప్స్ లేకపోతే మనం దిక్కుతాయి. 550 meters. పైన కోవాలంటే ఎట్లా ऊपर कैसे जाना इधर से। అడుగుతూ గెలవమని చెప్తున్నారు. There is no way. खत्म, बाय बाय, टाटा, गुड बाय, गया. అంటున్నారు ఏంటమ్మా మేడం ఇట్లా చెప్పినావు, రాంగ్ రోడ్ తిరిగించావు నన్ను. గూగుల్ తల్లేమో ముందుకు వెళ్ళిపోతుంది. కాస్త నిజంగా మేడం ఫైనల్గా రోడ్ అయితే దొరికింది. ఆమె అడుగుతున్నామో అడిగి బొమ్మని అడిగి రూటే లేదు అసలు. उड़ता पिन बेंड है इधर इधर से
వ్యూ బాగుంది పైనకి ఎక్కుతుంటే. డ్రైవింగ్ రానోడు వస్తే కథం టాటా బయలుదేరి ఇటు అంతేగా అంతేగా. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇడికెళ్ళి ఇంకా పైనకు వస్తుందా? ఇదే టాప్, ఇంకా ఇంతకన్నా టాప్ పోలేము ఇంకా. ఫైనల్గా కోటకైతే రీచ్ అనమాట. పైనకి వచ్చిన తర్వాత వ్యూ అయితే ఇట్లుందనమాట మెదక్ది. ఇక మనకైతే ముంగడైతే కనిపిస్తుంది మెదక్ చర్చ్. అండ్ అక్కడ నుండి ఇదంతా మెదక్ టౌన్ అయితే ఇదంతా. ఇదైతే పోర్టు. పైనకైతే ట్రెక్కింగ్ చేయాలంటే అనుకుంటే ఇంకొంచెం పైన పోయి చూద్దాం ఎట్లుందో. మన వెహికల్ అయితే ఇక్కడ పార్క్ చేసేసా. ఇది ఆ రోడ్ అయితే మంచిగా ఉంది, ఘాట్ 2 స్టెప్స్ అయినా కూడా మంచి అనిపించింది. సో పైనకైతే ట్రెక్కింగ్ చేద్దాం, ఎట్లుందో చూద్దాం. ఇక్కడ నుండి స్ట్రైట్గా పైనకు వస్తే ఇట్లుంది ఎంట్రన్స్ అయితే. ఇక్కడ నుండి అయితే ముందుకు వెళ్ళాలి. తమ్మరాళ్ళే ఉంది, సేమ్ గోల్కొండ పొట్టినట్టే ఉంది. ఇది లోపలికి వస్తే వ్యూ అయితే సేమ్ దానిలాగానే ఇంకోటి కొంచెం పెద్దగా ఉంది అంతే. ఇక్కడ నుండి ఇంకా పైనకు వస్తే మొత్తం అడిగిరాని ఉంది. ఇక్కడ ఎవరు లేరు యాక్చువల్లీ. ఇక్కడ ఇంకేముంది పైనకి, ఇంకా పైన పోవడానికి ఉంది. ట్రెక్కింగ్ చేసిన ఫుల్స్ కావాలి, ఆడుకోవాలి. ఆడిపోతే వ్యూ బాగుంది. ఇట్లాంటి ద్వారాలే ఒక 5 ఉన్నాయి మొత్తం. ఇక్కడే నువ్వు బొమ్మ, అక్కడే నువ్వు బొమ్మ. ఇది లాస్ట్ అనుకుంటున్నా తెలిసి. నేను ఒక్కడే ఉన్నా ఇక్కడ, ఎవరు లేరు ఇక్కడ. లాస్ట్ హైయెస్ట్ ఇదే. ఓ ఇంకుంది. సాహసం మూవీలో కదా పోతే వచ్చినట్టు వస్తూనే ఉంది. ఇంకా అవునా నిజమా? ఏడదాకపోతుంది ఇది అసలు. పోదాం ఏడదాకైతే ఆడదాకా. కానీ ఒక్కనే ఉన్నా మీకు తెలియని ప్లేస్లో. సో ముంగడికి వస్తే ఇక్కడైతే ఒక పాండ్ ఉంది చిన్నగా. ఇక్కడ ముంగడి ఇంకేమో ఉంది సంథింగ్, చూద్దాం. అండ్ పైనకి వెళ్దాం. ఫైనల్ డెస్టినేషన్ ఇదే. పైన కోటకు వచ్చిన తర్వాత ఇట్లా అయితే ఉంది. ఇక్కడ నుంచి వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. వా వేరే లెవెల్ అసలు. కెమెరా జస్ట్ చేయదు, ఇట్లాంటివి వీడికి వచ్చి చూస్తే అర్థమవుతుంది. మొత్తం మీద హైలైట్ అసలు. మొత్తం స్టాప్స్ అని. ఇది పోలీస్ ఆధీనంలో ఉంది, లోపలికి అయితే అలో లేదు. ఇక్కడికే ఇంకా స్టాప్. సో ఇక్కడికి వచ్చేపు ఉంది. ఇక్కడ నుండి అయితే కిందికి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇంకా ఇది వ్యూ అయితే కిందికి వచ్చి పైనకి వెళ్ళి కొంచెం కిందికి వచ్చిన తర్వాత ఇట్లా చూస్తే ఇక్కడ నుంచి మెదక్ మొత్తం కనిపిస్తుంది. మళ్ళీ వీడికి ఒక ఫోటో తీసుకొని కిందికి దిగి మళ్ళీ బైక్ దగ్గర కలుస్తాయి ఇంకా డైరెక్ట్. స్టార్ట్ అయితే అయినా ఇక్కడ నుండి. మార్నింగ్ వచ్చినప్పుడేమో రామంపేట నుండి వచ్చినా కదా. ఇప్పుడైతే సేమ్ పైన నుండి అయితే వెళ్తా. చెప్తాను కదా మార్నింగ్ ఇట్లకెళ్ళి రోడ్ బాగుంటుంది. సో ఇట్లకెళ్ళి కూడా చూపిస్తా.
డైరెక్ట్ రోడ్కి ఎక్కింటూ కలుస్తాం ఇంకా. రోడ్ పైనకైతే వచ్చేసినాం డైరెక్ట్ స్ట్రైట్ ఒకటే రోడ్ ఇంకా మనకైతే చేగుంటకు దగ్గర దగ్గర ఒక 20-21 అట్లా వస్తుండొచ్చు. ఇక్కడ నుండి రైట్ తీసుకుంటేనేమో కొంచెం రోడ్కి ఇటు వెళ్తాం. అట్లనే ఏడుపాయల వనదుర్గ మాత టెంపుల్ కూడా ఇటే. ఇక్కడికి పోయిన తర్వాత రైట్ తీసుకోవాలి. ఇక్కడి నుంచి ఇంకొకటే రోడ్డు మనకుంటా స్ట్రైట్ ఇంకా ఫైనల్గా మెదక్ అవుట్స్కట్స్ అయితే దాటేసాం. ఇక్కడ నుండి ఇంకా మొత్తం ఇట్లనే ఉంటుంది రోడ్ అయితే మనకి ఎక్కడ దాకా చేగుంటకు దగ్గర దాకా. లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ ఈ రోడ్ అయితే అయిపోయింది వర్క్. మంచిగా ఉంటుంది, మనం వెళ్ళిపోవచ్చు ఆడదాకా. టైం వచ్చేసరికి 2:29 లేట్ అయింది ఆడ పైనకి ఎక్కి దిగేసరికి. ఆ బంటలు ఎక్కి దిగుడేమో కానీ మొత్తం హ్యూమిడ్ అయింది. మళ్ళీ కొత్త షూస్ కాబట్టి లెగ్స్ మొత్తం పెయిన్ వచ్చింది. ఇట్లా కంఫర్ట్ లేవు షూస్ అసలు. కానీ రీఫండ్ పెట్టేసేయాలి. ఓన్లీ బైక్ నడపడానికి కంఫర్ట్ ఉంది కానీ దిగి నడవాలంటే నడవనీకి వస్తలేదు దాంతో. సో అందుకే రీఫండ్ పెట్టి ఇంకా వేరే క్యాజువల్ షూస్ తీసుకున్నాను అయితే రైడింగ్ కోసం. కొంచెం హై హ్యాంకిల్ ఉంటాయి చూడండి, అవి తీసుకుంటే ఇంకా. సో ఇప్పటికైతే ఇంతే. ఇంకా చేగుంటకు వచ్చినాక కలుస్తా, లేదంటే డైరెక్ట్ ఇంటి దగ్గరనే కలుస్తా. సేమ్ కోట. ఇప్పుడు చెరువు, పెద్ద చెరువు ఇది. మెదక్ డిస్టిక్లోనే పెద్ద చెరువు అది అంటారు దీన్ని. ఇది నిండితే అన్ని ఊళ్ళో చెరువులు నిండినట్టే అంటారు. ఇప్పుడు ఎప్పుడు ఫిషింగ్ చేస్తారు అంతరా అన్నీ. రాజపేట ఊరి పేరు. సో స్ట్రైట్ స్ట్రెచ్ డైరెక్ట్ ఇంకా చేగుంటారు. నేను పొద్దున మిస్ అయింది ట్రైను, ఇప్పుడైతే మిస్ కామనుకుంటున్నాం. చేగుంటకైతే వచ్చేసినాం. పక్కన ఉన్నది పోలీస్ స్టేషన్. రైల్వే ట్రాక్ అయితే పడ్డది. టైం వచ్చేసరికి 3:11 అవుతుంది. ఇప్పుడే దౌలతాబాద్కి అయితే రీచ్ అయిపోయినా అనమాట. మధ్యలోనైతే ట్రైన్ దగ్గర వీడియో తీస్తుంటే గోప్రో ఛార్జింగ్ అయితే అయిపోయింది. సో అక్కడ నుంచి అయితే బ్లాగ్ ఏం తీయలేదు, ఇంకా డైరెక్ట్ ఇంటికి వచ్చిన. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. బాయ్.